నమస్తే, వెల్కమ్ టు నవయువరై ఛానల్. దిస్ ఈజ్ మారుతి నందన్. సో ఈరోజు వీడియో మీరు థంబ్నెయిల్ చూసే ఉంటారు. ఒక ఎకరానికి మనం ఎంత మొత్తంలో ఎరువులు వినియోగించాలి అనే విషయాన్ని చాలా స్పష్టంగా మీకు ఈ వీడియోలో తెలియజేసేటువంటి ప్రయత్నం చేస్తాను. నిన్న మొన్న చూసినట్లయితే నరేంద్ర మోడీ స్పెషల్గా యూరియా గురించి చాలా బలంగా మాట్లాడడం జరిగింది. ఈ విపరీతంగా మనం ఎరువులను వాడుతున్నాం, అందులో ముఖ్యంగా నత్రజని ఎరువులను విపరీతంగా వాడేస్తున్నాం, మోతాదును మించి వాడేస్తున్నాం. దాంతో నేల కూడా దెబ్బతింటుంది, నేల తల్లిని కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది అని నరేంద్ర మోడీ కూడా గత 2-3 రోజుల క్రితం పర్టికులర్గా ఇదే పాయింట్ మీద రైట్ చేసి మాట్లాడడం జరిగింది. అంటే ఒక దేశ ప్రధానాయకుడు ఉండి కూడా వ్యవసాయానికి సంబంధించి ఈ నత్రజని ఎరువులను విపరీతంగా వినియోగిస్తున్నారన్నటువంటి అంశం మీద పబ్లిక్గా మాట్లాడాల్సి వచ్చింది. అంటే మనం ఏ రకంగా మోతాదుని మించి ఎరువులను వినియోగిస్తున్నాం అనేది ప్రతి రైతు కూడా గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సో ఇలాంటి సందర్భంలో అసలు మనం వాడాల్సినటువంటి ఎన్పికే ఫెర్టిలైజర్స్ ఎంత, ఒక ఎకరానికి నత్రజని ఎంత వాడుకోవాలి, భాస్వరం ఎంత వాడుకోవాలి, పొటాష్ ఎంతగా వాడుకోవాలి, అలాగే మైక్రోన్యూట్రియన్స్ కావచ్చు, అలాగే ఇతర ద్వితీయ పోషకాలు మనం ఏ విధంగా వాడుకోవాలనేది ఈ వీడియోలో చాలా క్లియర్గా షార్ట్గా తెలుసుకున్నటువంటి ప్రయత్నం చేద్దాం. యూరియా ఎన్పికలో ప్రధానమైనది నత్రజని. ఈ నత్రజని అనేది మనం వాడుకోవాల్సింది ఏంటంటే దాదాపుగా ఒక 2.5 బస్తాల నుంచి 3 బస్తాలు ఒక పంట కాలంలో ఒక ఎకరానికి మనం వినియోగించాల్సినటువంటి ఎరువుల మోతాదు. ఇది నత్రజనికి సంబంధించింది. అది ఎప్పుడు ఎన్ని స్ప్లిట్స్, ఎన్ని దశల వారిగా వేసుకుంటాం అనేది చూద్దాం. ఇక భాస్వరం, దీని ఫాస్ఫరస్ అంటాం కదా. ఈ ఫాస్ఫరస్ అనేది మన మార్కెట్లో 2 రకాలుగా అందుబాటులో ఉంటుంది. ఒక డిఏపి రూపంలో ఉంటుంది, సింగిల్ సూపర్ ఫాస్ఫేట్లో కూడా మనకు అందుబాటులో ఉంటుంది స్ట్రైట్ రకాల విషయం అయితే. సో డిఏపి అయితే దాదాపు ఒక బస్తా చొప్పున మనం ఒక ఎకరాకి ఒక పంటకాలంలో వినియోగించాలి. అది కూడా పూర్తి మొత్తంలో మన దుక్కిలో నాటు వేసేటువంటి ముందే మనం వినియోగించాల్సినటువంటి అవసరం ఉంది. తర్వాత పొటాష్ చూసినట్లయితే ఈ పొటాష్ అనేది కూడా మనం దాదాపుగా 30 కిలోల వరకు వాడుకోవాల్సి ఉంటుంది. 30 నుంచి 32 కిలోలు మనం వాడుకోవాలి. సో ఇది కూడా ఎలా వాడుకోవాలనేది కూడా చెప్తాను. ఒకవేళ నల్లరేగడి నేలలు లాంటివి అయితే లేదా చౌడు నేలలు అలాంటివి అయితే కనుక మనం దుక్కిలోనే 15 కేజీలు వేసుకోవాల్సి ఉంటుంది. చివరి ఏదైతే మనం వేస్తాం అంకురం దశలో ఎరువులు అయితే వేస్తామో అప్పుడు మిగతా మొత్తాన్ని వేసుకోవాల్సి ఉంటుంది. ఇది ఎన్పికకు సంబంధించి ఓవరాల్ వ్యూ కనుక మనం చూసినట్లయితే నత్రజని అనేది దాదాపు 2.5 నుంచి 3 బస్తాలు వినియోగించాలి. భాస్వరం సంబంధించి ఎస్ఎస్పి అయితే సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ రూపంలో వినియోగించుకుంటే దాదాపు 3 బస్తాలు వినియోగించుకోవాలి. డిఏపి రూపంలో కనుక మనం వినియోగించుకుంటే ఒక బస్తా చొప్పున మనం వినియోగించాల్సి ఉంటుంది. ఏది పొటాష్ చూసినట్లయితే దాదాపు 30 నుంచి 32 కిలోలు ఒక ఎకరానికి వినియోగించాల్సినటువంటి మోతాదు. ఇది ఒక సాధారణ ఓపీ వెరైటీకి సంబంధించి మాత్రమే. ఒకవేళ మీరు కనుక రీసెర్చ్ ప్యాడీ వెరైటీ కావచ్చు లేదా హైబ్రిడ్ సంబంధించిన వెరైటీ అయితే దాదాపు 25 నుంచి 30% మనం ఈ ఎరువుల మోతాదును పెంచుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఈ రీసెర్చ్ ప్యాడీ వెరైటీ కావచ్చు లేదా ఈ హైబ్రిడ్ రీసెర్చ్కి ఆకలి ఎక్కువ, అంటే విపరీతంగా ఎరువులు తీసుకునేటువంటి గుణం ఉంటుంది. ఎక్కువ గొలుక రావాలి, అలాగే అవన్నీ నిండుకోవాలి అంటే ఎక్కువ మొత్తంలో కూడా మనం దాదాపుగా ఎరువులను వినియోగించాల్సి ఉంటుంది. అది అప్ టు 20 నుంచి 25% మనం వినియోగించాలి. అంటే మ్యాక్సిమం వినియోగించినట్లయితే యూరియా చేసినట్లయితే 3.5 బస్తాల వరకు లేదా 4 బస్తాల వరకు వేసుకోవాల్సి ఉంటుంది మ్యాక్సిమం. డిఏపి అయితే ఒక బస్తా సరిపోతుంది. పొటాష్ అనేది ఇంకో అడిషనల్గా దాదాపు ఒక బస్తా వరకు మనం వినియోగించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇది ప్రధాన ఎరువులకు సంబంధించి ఎన్పికే సంబంధించినటువంటి ఎరువులు మనం వినియోగించాల్సినటువంటి మోతాదు. తర్వాత రైతు గమనించాల్సింది ఏంటంటే ఈ ఎరువులను ఎప్పుడు స్ప్లిట్ చేసి ఎన్ని రకాలుగా ఎలా వాడుకోవాలనేది స్పెషల్గా ఎన్పికేకి సంబంధించి మాత్రమే. దుక్కిలోనే మన డిఏపికి సంబంధించినటువంటి ఎరువుల మొత్తాన్ని పూర్తిగా మనం దుక్కిలో వేసుకోవాల్సి ఉంటుంది. నత్రజని ఒక అరబస్తా బ్యాగ్ వేసుకోవాలి. అలాగే మనకి ఇందులో చూసినట్లయితే పొటాష్ని ఒక 15 కేజెస్ అని మనం అనుకున్న 30 కేజీలు ఒక 15 కేజెస్ మన నాటు వేయక ముందుకే దుక్కిలోనే మనం వేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఒకవేళ కనుక నల్లరేగడి నేలలు మనం అనుకున్నాం కదా, నల్ల నేలలు అయితే ఉన్నట్లయితే దాదాపుగా ఇక్కడ రికమెండెడ్ అయితే చూసినట్లయితే భాస్వరాన్ని పూర్తిగా డిఏపిని పూర్తిగా దుక్కులో వేసుకోవాలి, పొటాష్ని కూడా పూర్తిగా దుక్కులో వేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే నత్రజనిని దాదాపు ఒక 20 కేజీల వరకు మనం వినియోగించాల్సి ఉంటుంది. అలాగే తర్వాత మనం నాటు వేసిన తర్వాత 10 నుంచి 15 రోజుల మధ్యలో మొదటి దఫా ఎరువులు వేసుకోవాల్సి ఉంటుంది. అప్పుడు నత్రజని కనుక చూసినట్టయితే దాదాపు బస్తాన్నర నుంచి 2 బస్తాల నత్రజని వేసుకోవాల్సి ఉంటుంది. అప్పుడు ఎందుకంటే పిలికొచ్చే దశ కాబట్టి ఆ టైంలో నత్రజని రిక్వైర్మెంట్ మొక్కకు ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనం ఆ సమయంలో ఈ నత్రజనిని ఎక్కువ మొత్తంలో వినియోగించాలి.
అలాగే ఇదే సమయంలో మనం ద్వితీయ పోషకాలైనటువంటి సిఎంఎస్ కాల్షియం మెగ్నీషియం సల్ఫర్ సంబంధించినటువంటి ఎరువులను కూడా వినియోగించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే మైక్రో న్యూట్రియంట్స్ సంబంధించి కూడా ఎరువులను వినియోగించాల్సినటువంటి అవసరం ఉంది. మార్కెట్లో రకరకాల బ్రాండింగ్ నేమ్తో మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. సిఎంఎస్ లైక్ ఏరిస్ లాంటి కంపెనీ అయితే క్యాల్వర్ కావచ్చు, లేకపోతే గ్రోమోర్ వాళ్ళకి సంబంధించి మనకి ట్రై గోల్డ్ అని చెప్పేసి మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. అవి మనం ఈ నాటు వేసిన 10 నుంచి 15 రోజుల్లో ఈ ద్వితీయ పోషకాలైనటువంటి ఎరువులను వినియోగించాలి. దాదాపు రికమెండెడ్ ప్రకారం గ్రోమర్ అనుకోండి ట్రైగోల్డ్ అయితే ఒక 50 కేజీలు, లేదా ఏరిస్ వాళ్ళది అనుకోండి అది ఒక 10 కేళ్ళు. అంటే ఏ కంపెనీది అయినప్పటికీ కూడా రికమెండెడ్ డోస్ ప్రకారం ఈ ద్వితీయ పోషకాలకు సంబంధించినటువంటి ఎరువులను ప్రతి రైతు కూడా వినియోగించాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే మైక్రో న్యూట్రియంట్స్ విషయం తెలిసిందే, మార్కెట్లో చాలా రకాలుగా అందుబాటులో ఉన్నాయి. కంపెనీ రికమెండెడ్ డోస్ ప్రకారం లైక్ చాలా కంపెనీలు ఉన్నాయి. సీవిడ్, హ్యూమిక్, ఫల్విక్ రిలేటెడ్ ఉన్నటువంటి గ్రాన్యువల్స్ అందుబాటులో ఉన్నాయి. సో వాటిని కూడా ఆ కంపెనీకి సంబంధించినటువంటి రికమెండెడ్ డోస్ ప్రకారం ఈ సూక్ష్మ పోషకాలకు సంబంధించినటువంటి ఎరువులను కూడా మనం వినియోగించాల్సి ఉంటుంది. ఇది ఎప్పుడు నాటు వేసిన తర్వాత 10 నుంచి 15 రోజుల్లో మనం వేసేటువంటి మొదటి దఫా ఏదైతే ఉన్నాయో ఆ ఎరువుల్లో మనం వీటిని వినియోగించాల్సి ఉంటుంది. సో తర్వాత మిగతా యూరియా మొత్తాన్ని లేదా మిగిలిన ఇంకా పొటాష్ మొత్తాన్ని ఇంకా 2 దఫాలుగా, మధ్యకాలిక రకాలైతే స్వల్పకాలిక రకాలైతే ఇంకో 2 సార్లు వేస్తే సరిపోతుంది. లైక్ 25 డేస్కి ఒకసారి, మళ్ళీ ఒక 15 రోజులు గ్యాప్ ఇచ్చేసి మళ్ళీ 40 డేస్గా 45 డేస్గా చివరి దఫా అంకురం ముందే ఈ పొటాష్ నుండి ఈ యూరియాని వేయాల్సి ఉంటుంది. ఎప్పుడైతే అంకురం దశ దాటిందో తర్వాత యూరియా అనేది ఎట్టి పరిస్థితుల్లో మనం వినియోగించకూడదు. ఇదే రైతులు గుర్తుంచుకోవాల్సినటువంటి అంశం. తర్వాత ఈ చౌడు నేలలు కలిగినటువంటి రైతులు ఖచ్చితంగా ప్రత్యేకమైనటువంటి యాజమాన్యాన్ని చేపట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే చౌడు నేలలో మీరు యూరియాను డిఏపి వాడకండి. దాని ప్లేస్లో ఏం చేస్తారంటే డిఏపికి బదులు ఎస్ఎస్పి సింగిల్ సూపర్ ఫాస్ఫేట్నే వాడండి. సో ఎందుకంటే వీటికి న్యాచురల్గానే వీటికి మనకు యాసిడిక్ నేచర్ కలిగి ఉంటుంది కాబట్టి ఇది ఏదైతే ఆల్కలైన్ నేచర్ కలిగిన దాంట్లో వేయడం ద్వారా కొంచెం తటస్థ స్థితి ఏర్పడి మనకు మంచి పోషకాలు అనేది మొక్క తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. యూరియా రూపంలో కాకుండా మనకు అమోనియా సల్ఫేట్ రూపంలో కూడా మనకు యూరియా అందుబాటులో ఉంటుంది. అందులో 20% యూరియా ఉంటుంది కాబట్టి అమోనియా సల్ఫేట్ కూడా రైతులు వాడుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఇలా యూరియా డైరెక్ట్ వాడుకోవడం వల్ల సైంటిఫిక్ రీజన్ ఏంటనేది మీకు క్లియర్గా కూడా వీడియోలు ఎంత అవ్వకుండా మీకు తర్వాత వీడియోలో క్లియర్గా చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను. సో ఇదండి, ఇటు నల్లరేగడి నేల కావచ్చు, ఇటు తర్వాత ఎర్ర చిలక నేలలో కావచ్చు, తర్వాత ఇటు చౌడు నేలల్లో మనం ఎలాంటి యాజమాన్యం చేపట్టాలి అనేది ఈ వీడియోలో మ్యాక్సిమం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. 3 నుంచి 4 దఫాలుగా స్ప్లిట్ చేసి ఇంతే మోతాదులో ఎరువులను వినియోగించేటువంటి ప్రయత్నం చేయండి. నేను చెప్పిన ఏదైతుందో ఒకవేళ హైబ్రిడ్ రిలేటెడ్ అయితే కనుక ఓ 25% ఇంక్రీజ్ చేయడం వరకు ఓకే, అంతకు మించి విపరీతంగా మాత్రం వెళ్ళకండి. ఎందుకంటే ఇదే పద్ధతి నేను గత 4 సంవత్సరంలో దాదాపుగా 8 సీజన్లో మేము అవలంబిస్తున్నాం. దాదాపు మా ఇంట్లో పెద్ద యుద్ధమే జరిగిందని చెప్పొచ్చు. మా నాన్నకి నాకు ఈ ఎరువుల విషయంలో తగ్గించడం, ఎందుకంటే విపరీతంగా వాడుతుండేవాడు. సో దాన్ని తగ్గించడానికి ఇంట్లో చిరబడి యుద్ధమే జరిగింది. సో అలా తగ్గించి మంచి దిగుబడి సాధించినటువంటి సందర్భంలో గత ప్రీవియస్ మంత్లో కనుక చూసినట్లయితే దాదాపు 37.5 క్వింటాల దిగుబడి తీసినటువంటి సందర్భం చూశాను. అంటే రబీలో చూసినట్లయితే ఖరీఫ్లో తక్కువనే వచ్చింది, 20 నుంచి 30 వరకు వచ్చింది. కానీ మనకు రబీలో దాదాపుగా 37.5 క్వింటాల దిగుబడి సాధించినటువంటి సందర్భాలు ఉన్నాయి. కాబట్టి విపరీతంగా ఎరువులు వేయడం వల్ల విపరీతంగా దిగుబడి వస్తున్నటువంటి మైండ్ సెట్ని రైతులు ఖచ్చితంగా పక్కకు పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. తక్కువ ఎరువులతో అన్ని రకాలైనటువంటి పోషకాలని అందిస్తూ మనం ముందుకు వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంది. ఇది ఓన్లీ ఎరువులను ఉద్దేశించి మాత్రమే వీడియో అనేది చేయడం జరిగింది. ఒకవేళ మీకు వీటితో వ్యామ్ కూడా యాడ్ చేసుకోండి. నాటేసినాక 15 రోజులకు వ్యామ్ రిలేటెడ్ కంటెంట్ కూడా మార్కెట్లో చాలా రకాల ప్రొడక్ట్స్ మనకు అందుబాటులో ఉన్నాయి. వాటి కూడా వేసుకున్నట్లయితే మనకు వేరు వ్యవస్థ అనేది బాగా అభివృద్ధి చెంది సాయిల్లో ఉన్నటువంటి పోషకాలను తీసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. దీనికి సంబంధించినటువంటి వీడియో కూడా గతంలో నేను చేశాను. సో కాబట్టి వ్యామ్ రిలేటెడ్ ప్రొడక్ట్స్ కూడా మనం వాడుకునేటువంటి ప్రయత్నం చేయండి. సో ఇదండి దీనికి సంబంధించినటువంటి కంటెంట్. సో మీకు ఇందులో ఇంకేమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. దానికి సంబంధించి మీకు రిప్లై ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తాను. ఇంకా దీనికి సంబంధించి ఎలాంటి డౌట్ ఉన్నా మీకు కామెంట్ బాక్స్లో నా ఫోన్ నెంబర్ ఉంటుంది. అలాగే మన గ్రూప్ సంబంధించినటువంటి వాట్సాప్ సంబంధించిన లింక్ కూడా అందులో మీకు మెన్షన్ చేయడం అనేది జరిగింది. సో అందులో జాయిన్ అవ్వండి, ఏ డౌట్ ఉన్నా అడగండి. చాలామంది ఎక్స్పర్ట్స్, మంచి రైతులు కూడా, మంచి వెల్ ఎడ్యుకేటెడ్ ఉన్నటువంటి ఫార్మర్స్, మంచి దిగుబడులు తీస్తున్నటువంటి రైతులు కూడా మన గ్రూప్లో ఉన్నారు. సో వాళ్ళు మీ ప్రశ్నలకి సమాధానం కూడా ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తారు. సో ఇదండి ఈరోజు టాపిక్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మనం కలుసుకుందాం. ఇంకా ఎలాంటి టాపిక్ పైన మీకు వీడియోలో కావాలనేది కూడా కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.